సార్ లోకేష్ గారి దగ్గర ఏ పని మీద వచ్చారు మీరు? మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ఎయిడెడ్ కాలేజీల్లో అన్ఎయిడెడ్ అధ్యాపకులుగా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. అతి తక్కువ వేతనాలకి మేనేజ్మెంట్ వాళ్ళు పిల్లలు కట్టినటువంటి ఫీజులను బేస్ చేసుకొని మాకు జీతాలు ఇస్తూ ఉన్నారు. ఎయిడెడ్ వాళ్ళతో పాటు వర్క్ లోడ్ ఉన్నప్పటికీ కూడా మా జీతాలలో కానీ మా జీవితాల్లో కానీ ఏ రకమైనటువంటి మార్పులు అనేవి కనిపించట్లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కనీస వేతనం, పనికి తగిన విధంగా కనీస వేతనమైనా కానీ ఇవ్వండి అని చెప్పేసి లోకేష్ గారిని కలవటం జరిగింది. వారు చక్కగా స్పందించారు. ఆ ప్రకారంగా ఇది ఒక మంగళగిరి నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య కాబట్టి దీనిపై తగు చర్యలు అతి త్వరలోనే తీసుకుంటానని హామీ ఇచ్చి ఉన్నారు. అంటే లోకేష్ బాబు గారు చెప్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని భావిస్తారా మీరు? ఎందుకంటే సమస్య ఎక్కడుందో అదే డిపార్ట్మెంట్ను కూడా మనం కలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మేము పనిచేస్తున్నటువంటి విద్యా సంస్థ కాబట్టి వారు ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా ఛానల్ ద్వారాగా వెళ్తే అదే మినిస్ట్రీ ద్వారాగా మనము ఆ సమస్యను తెలియజేస్తే ఆ సమస్య యొక్క తీవ్రతను వారు పరిశీలన చేసి అధ్యయనం చేసి తగిన విధంగా తగిన సమయంలో రెస్పాండ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చెప్పగలరా మీరు? అంటే మేము 16 సంవత్సరాల నుంచి కళాశాలల్లో పనిచేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా ఏంటంటే గతంలో కూడా అనాదరణకు గురైంది. ఇప్పుడు కూడా అంటే అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్లో కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చి ఉన్నాము. అప్పుడు కూడా ఏమి కాలేదు. కానీ ఈసారైనా కానీ అవుతుందనేటువంటి ఒక చిన్న ఆశతో సమస్యల పరిష్కారం సత్వరంగా పరిష్కారం అనేటువంటి జరుగుతుందనేటువంటి ఒక విధానంతో నమ్మి ఇక్కడికి వచ్చాము. మరి ఖచ్చితంగా జరుగుతుందని విశ్వసిస్తున్నాం. కానీ ఒక ప్రచారం ఉంది ఇక్కడ, లోకేష్ బాబు గారు ఈరోజు చూసి ఉంటారు, కేవలం వాట్సాప్ ద్వారానే స్పందించి కొంతమంది విద్యార్థులకి న్యాయం చేశారంటున్నారు. అదేవిధంగా మీరు పరిష్కరిస్తారు? లేదు, ఖచ్చితంగా వారు కలవటానికి అపాయింట్మెంట్ ఇస్తున్నారు. సమస్యలు వినటానికి సావధానంగా వింటున్నారు. సమస్యలను అవగాహన తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మొన్నటిదాకా కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. అత్యధిక మెజారిటీతో మంగళగిరి నియోజకవర్గంలో నుంచి సమస్యల పరిష్కారంకు గెలవక ముందు నుంచే అతను మీకు ఒక అవగాహన అనేటువంటిది ఏర్పరచుకున్నారు. ఇంకా అత్యంత చురుకుదనంతో గెలిచిన తర్వాత కూడా పనిచేస్తున్నారు. సమస్యలు చక్కగా పరిష్కారం అవుతాయి అనేదే విశ్వాసం.